మనం జూబ్లీస్ రోడ్ నెంబర్ 5లో ఎస్పీ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. నిత్యం రోజు కూడా కుళాయిల ధరలు పెరగడం అనేది మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న 3 రూపాయల నుంచి 4 రూపాయలు అయితే ఇప్పుడు ఏకంగా 15 రూపాయలు లీటర్ పెట్రోల్ మాత్రం కావడం అనేది జరిగింది. 15 రూపాయల 65 పైసలు ఈ రోజు నడుస్తున్న రేటు అని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా డీజిల్ దిగిడ ఇప్పుడు చూస్తున్నాం మనం 105 రూపాయలు డీజిల్ గిడ పెరగడం అనేది జరిగింది. అంటే దాదాపుగా ఒకేసారిగా అంటే 10 రూపాయల లోపు మాత్రము ఇక్కడ పెరిగినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఒక మాట చెప్పడం జరిగింది. అక్కడ యుద్ధం నడవడం వల్లనే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనము సక్రమంగా బంగారం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, నిత్యావసరాలను ఓ క్రమబద్ధీకరంగా దాన్ని పొదుపు చేసుకోవాలని ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. గతంలో మనం చూసినట్లయితే 5 రాష్ట్రాలలో మాత్రం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒత్తాసు పలికింది. నిత్యావసర ధరలే కావచ్చు, లేకుంటే పెట్రోలియం ధరలు, డీజిల్ పెట్రోలియం కావచ్చు, బంగారం ధరలు కావచ్చు పెంచే అవకాశం లేదు అని చెప్పినప్పటికి కూడా ఎలక్షన్ అనంతరం మాత్రము ఇప్పటికీ 2 సార్లు వారం రోజులలోనే 2 సార్లు పెరిగిన ఘనత అయితే పెట్రోల్ డీజిల్ పైన మనకైతే క్లుప్తంగా కనిపిస్తుంది. కుడాయిలు మాత్రము విపరీతంగా పెరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఒక 6 రూపాయలు పెరిగినప్పటికి కానీ, 1 రూపాయి పెరిగినప్పటికి కానీ భారీ ఎత్తున ఇప్పుడు వామపక్షాల పార్టీలే కావచ్చు, లేకుంటే విద్యార్థి సంఘాలే కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు ఆందోళన చేపట్టేది, రోడ్ల మీదకి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనిపిస్తలేదు. అంటే మధ్య తరగతికి చెందిన వాళ్ళకు మాత్రం నడ్డి విరిగినట్లనే అనిపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. అంటే సాలిసాలం జీతాలతోని హైదరాబాద్ నగరంలో ఎంతో మంది జీవన విధానం కొనసాగిస్తుంటారు. వాళ్ళకు మాత్రము ఏకంగా ఒకటేసారి 10 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ పెరగడం, హైక్ కావడం అంటే ఎంతో గగ్గులమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిత్యావసర ధరలు కూడా అదే విధంగా ఈ రేంజ్లో పెరుగుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే మంచి నూనె మనం చూసినప్పటికైతే ఇప్పుడు దాదాపుగా 180 రూపాయలు నడుస్తుంది మార్కెట్లో మంచి నూనె. బ్లాక్లో అయితే కూడా ఇంకా ఎక్కువ, హోల్సేల్ రీటైల్ మార్కెట్లోకి పోలుస్తుంటే చాలా ఎక్కువ కూడా నడుస్తున్నాయి. అన్ని సరుకుల మీద ధరలు, అంటే మినిమం తినే కూరగాయల మీద ధరలు పెరిగినట్లనే ఇక్కడ కుళాయిలు కూడా విపరీతంగా ధరలు పెరిగినాయి. అక్కడ యుద్ధమే కారణము అని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ చెప్పడం అనేది అయితే జరిగింది అని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మన వాహనదారులు చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు వారం రోజులలో 2 సార్లు కూడా పెట్రోల్ డీజిల్ హైక్ కావడం అనేది జరిగింది. మరి ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా పెరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. పెరుగుతున్న ధరలు ఏదో రకంగా గవర్నమెంటే దానికి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఏదైనా తగ్గించి మధ్యతరగతి ప్రజలకి ఏదైనా కొంచెం న్యాయం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సార్ ఇప్పటికీ ఎంత ఉండే, మీరు తీసుకున్నప్పటి నుంచి ఎంత ఉండే మ్యాక్సిమం, ఇప్పుడు ఎంత పెరిగింది ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో దగ్గర 25 రూపాయల నుంచి 30 రూపాయల దాకా పెరిగిందండి. మరి ఎట్లా సార్? ఇంకా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. గవర్నమెంటే దానికి సొల్యూషన్ చూపించాలి. ఇక్కడ దేశ ప్రధాని గారు చెప్పడం జరిగింది కదా, హైదరాబాద్ నగరంలో వచ్చి కుడాయిల విషయం కావచ్చు, గోల్డ్ విషయంలో కావచ్చు కొంచెం ఆదా చేసుకునే పద్ధతి ఉండాలి అని చెప్పిండు. దాని మీద మీరు ఏమనుకుంటారు, ఎట్లా స్పందిస్తారు? అందరూ చెప్తారండి. చెప్పడానికి చాలా ఈజీ. కాకపోతే పెట్రోల్ డీజిల్ వెహికల్ వదిలేసి ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్ళమంటున్నారు. దానికి తగ్గట్టుగా దానికి రిలేటెడ్ ట్యాక్స్ డిడక్షన్, దానికి ఇవ్వాల్సిన డిస్కౌంట్ ఇచ్చి దాన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే కొంచెం దీని మీద ప్రెషర్ తగ్గుతుందని చెప్పి నా ఒపీనియన్. రైట్ సార్. మరి ఇంత పెరిగినప్పుడు గతంలో మనం చూస్తుంటే మీ 1 రూపాయి పెరిగితే మాత్రం ఎంతో ఆందోళన చేపట్టేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు ఈ రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ముఖ్యంగా వామపక్షాలు ఎందుకు బయటికి రావడం లేదు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన యాక్షన్, స్టేట్లో ఎంత అలిగేషన్ చేసినా, ఎంత స్ట్రైకులు చేసినా వచ్చే ఉపయోగం ఏం లేదు. ఏదైనా డెసిషన్ సెంట్రల్ నుంచి రావాలా. మనం ఎంత స్ట్రైకులు చేసినా అవతల వాడికి ఎంతవరకు రీచ్ అవుతున్నది అన్నది ప్రజలే ఆలోచించుకొని దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు డీజిల్ పెట్రోల్తో పాటు నిత్యావసరాల ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? నూనె, ఉప్పు, పసుపు లాంటి ఇంకా కొన్ని పప్పు దినుసులు లాంటివి పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇది ఎట్లాగో చైన్ రియాక్షన్. ఒకటి పెరిగిందంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి పెరుగుతూనే వెళ్తుంది. కూరగాయలు పెరుగుతాయి, గ్యాస్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆయిల్ పెరుగుతుంది. ప్రతి ఒక్కటి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ కాబట్టి ప్రతి ఒక్కటి పెరుగుతుంది. సార్ మరి ఇట్లా మధ్య తరగతి వాళ్ళ మరి జీవనశైలి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మనం చూస్తాం 12,000 నుంచి 15,000 వరకు సంపాదించే వాళ్ళు లక్షల మంది ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ. మరి వాళ్ళ జీవన ఉపాధి ఏంటి? వాళ్ళు ఇలా పెరుగుతున్న ధరలకు తట్టుకోగలుగుతారా? తట్టుకోవడానికంటే ఇంకా తప్పదు లేని పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక దాంట్లో పెట్టాల్సిన ఖర్చు తగ్గించుకొని ఇంకో దాని మీద చేసుకోవాలి. ప్రతి ఒక్కటి డిపెండెన్సీ కాబట్టి పిల్లల చదువులతో పాటు, పెదవుల ఫీజులతో పాటు
దేనికి తగ్గట్టుగా దానికి ప్లాన్ చేసుకొని చేసుకోవడం ఒకటే ఆల్టర్నేట్ సొల్యూషన్ అంతే. ఓకే, రైట్. చివరిగా చెప్పండి సార్, 5 రాష్ట్రాలలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎలాంటి ధరలు పెరిగే అవకాశం లేదు అని చెప్పిన ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఎందుకు పెంచవలసి వచ్చింది సడన్? అంటే ఎలక్షన్ ముందు ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఎలక్షన్ తర్వాత ఒక రియాక్షన్ వస్తుంది. అది ఎట్లాగో జరుగుతున్నదే. అది ఇప్పుడే కాదు, ఇంతకుముందు నోటు డిమానిటైజ్ చేసినప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ప్రతి ఒక్కటి ఎలక్షన్ ముందు ఒకలాగా ఉంటుంది, ఎలక్షన్ తర్వాత ఒకలాగా ఉంటుంది. అది ఎవరైనా చేసేదే. కాకపోతే మధ్యతరగతి ప్రజలకు ఏదైనా కొంచెం అమికబుల్ సొల్యూషన్ ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది నా ఒపీనియన్. అంటే మీ అభిప్రాయం ఒక లీటర్ దగ్గర ఎంత తగ్గించాలని మీరు కోరుకుంటున్నారు? డీజిల్ కానీ పెట్రోల్ కావచ్చు, ఒక మంచి నూనె ప్యాకెట్ అయినా ఎంత తగ్గించడం అని కాదండి. ఇప్పుడు సామాన్యుడు 15,000 జీత కాడికి అయితే, జీతం చేసే వారికి అయితే ఎంత అవైలబుల్ ఉంటుంది, ఎలాంటి రేట్ ఉంటుంది? ఇప్పుడు దానికి తగ్గట్టుగా మిగతా రేట్లు ఏదైనా కొంచెం సొల్యూషన్ ఏదైనా ఉంటే, ఒకవేళ పెట్రోల్ మీద ₹1 ₹2 పెరిగినా కూడా మిగతా కూరగాయల్లో ₹1 తగ్గింది కదా, దీనికి వాడుకుందాము అని ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇట్లా పెంచుకుంటా పోతే ప్రతి ఒక్కటి ఇబ్బందిగానే ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మండుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర ధరలు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. సో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎంత పెరిగింది డీజిల్ పెట్రోల్ ధరలు? ఇంతకుముందు 93 రూపాయలు అట్లా ఉండే, ఇప్పుడు ఎంత? కొంచెం 103 రూపాయలు అట్లా ఉండేది. 103 రూపాయలు ఉండేది. ఇప్పుడు అప్పుడు చాలా డిఫరెంట్ అయిపోయింది. డీజిల్ ఎంత ఉంది ఇప్పుడు? డీజిల్ కి ఎంత ఉంది? 103 రూపాయలు అయింది. 103 105 105 రూపాయలు అయింది. అయితే ఇప్పుడు మాకు కూడా ఫోటోలో దిగో 10 కిలోమీటర్కి ఎంత ఇస్తుంది చూడండి. చూపెట్టు. 10 కిలోమీటర్కు ఇలా రేడియం కూడా చూపిస్తాను. ఎంత ఉంటది, ఎంత పోసుకోవాలి? ఇగో 530 రూపాయలు ఇచ్చిండు డ్రాప్. పికాపు 3 కిలోమీటర్ ఇచ్చిండు. దానికి మాకు ఏం లాభం వస్తుంది? ఇలా ఏం లాభం పడతలేదు. మరి ఎట్లా నడుస్తుంది జీవనశైలి? ఎట్లా నడుస్తుంది? ఇక అంతే, ఇక చేసుకోవాలి, ఇక తప్పదు. మనం తీసుకున్న కోరిక మన పిల్లలకు చదువుకోవాలి కదా, పోషించాలి, వాళ్ళకు స్కూలు, మన కిరాయిలు, బండి కిస్తులు అవన్నీ చూసుకోవాలంటే చేయాలి, తప్పదు. ఇక ఏం చేస్తాం, అట్లా ఉన్నది మన పరిస్థితి. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎక్కడ పోయినా కస్టమర్లను కదిలిస్తే మాత్రం ఎంతో అవస్థలు పడవలసి ఉంటుంది, ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎంత పెరిగింది పెట్రోల్ డీజిల్? చాలా ఎక్కువ పెరిగింది, ఇంకా పెరుగుద్ది. ఇంకా పెరుగుతుంది ఎందుకు సార్? వై? ఎందుకంటే దీర్ఘకాలంలో మనకి పెట్రోల్ ఆయిల్ సప్లై అనేది తగ్గిపోతుంది కదా. సో దీర్ఘకాలంలో ఇంకా ఎక్కువ పెరిగిద్ది. ఎందుకు తగ్గిపోతుంది? ఏ విషయంలో తగ్గుతుంది? అక్కడ యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది. అక్కడ హార్ముజ్ జలసంధి నుంచి మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తం బ్లాక్ అయ్యాయి. దీనివల్ల ఫర్టిలైజర్స్, వ్యవసాయం కూడా దెబ్బతింది నెక్స్ట్ ఇయర్. సో చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు సామాన్య ప్రజలు, వాహనదారులు, ఫార్మర్స్. పెట్రోల్ అనేది మెయిన్ కదా అన్నిటికీ. సో ఈ పెట్రోల్ లేకపోతే ఏది నడవదు. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ వచ్చే సంవత్సరం చాలా కష్టంగా ఉండేది. ఎలక్షన్స్ కూడా చాలా కష్టంగా ఉంటాయి. అంటే మరి సార్, ఇప్పుడు 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రం ఎలాంటిది, ఎన్ని కష్టాలు వచ్చినా పెరగది కుడాయిల ధరలు అని చెప్పేసి కూడా ఏ వస్తువు ధరలు కూడా పెంచమన్న కేంద్ర సర్కార్ మరి ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎందుకు తీసుకున్నది? వారం రోజులలో 10 రూపాయలు హైక్ చేసింది. మొన్న మనం చూసిన 3-4 రూపాయల నుంచి ఇప్పుడేమో ఏకంగా 5 రూపాయల నుంచి, నిన్నటి వరకేమో 11 రూపాయల చిల్లర ఉన్నది. ఈ రోజు 15 రూపాయల 65 పైసల చిల్లర పెట్రోల్ అయింది. 190 పైసల చిల్లర ఉన్నది ఇప్పుడు 105 రూపాయలు అయింది పెట్రోల్ డీజిల్. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంకా ఎట్లా పెరిగే అవకాశం ఉంటుంది? ఇంకా పెరుగుద్ది, ఎందుకంటే మనకి సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంక్రీజ్ చేసే తప్పితే రెండో ఛాన్స్ లేదు. కొంతలో కొంత ఏమైందంటే ఫ్రీ ట్రావెల్ ఇచ్చి కొంచెం మహిళలకు ఫ్రీ ట్రావెల్ ఇచ్చి కొంచెం బెనిఫిట్ చేశారు. అట్లానే వేరే రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు. వెస్ట్ బెంగాల్లో చూసారు మీరు, సేమ్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఫ్రీ ట్రావెల్ ఇచ్చి గెలిచింది. ఫ్రీ ట్రావెల్ ఇస్తూ గెలుస్తున్నారు. నా సలహా ఏంటంటే రైల్వేస్లో కూడా ఫ్రీ ట్రావెల్ ఇచ్చి ఈ కొంచెం భారాన్ని తగ్గించుకునే తప్పితే బీజేపీకి నెక్స్ట్ ఎలక్షన్ కష్టం, గెలవదు. ఎందుకంటే ఫుడ్ ఉండదు నెక్స్ట్ ఇయర్, ఎరువులు ఉండవు, ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరిగినాయి అంటే ఫుడ్ రేట్స్ అన్ని పెరుగుతాయి. ఆటోమేటిక్గా మేము ఎంప్లాయీస్ మీద భారం పడుతుంది, కంపెనీస్ మీద భారం పడుతుంది.
ఇది క్యాటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్ అన్నమాట. ఒక ఆయిల్ పెరిగిందంటే దాని మీదే మొత్తం అన్ని డిపెండెంట్ కాబట్టి అన్ని పెరుగుతాయి. సార్ గత 10-15 సంవత్సరాల క్రితం ₹1 పెరిగితే కానీ ఆందోళన చేసే వాళ్ళు హైదరాబాద్ నగరంలో వామపక్షాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, మీలాంటి విద్యార్థి నాయకులు కూడా చేసేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ పోయారు? ఎందుకు ఇంత కుడాయిల ధరలు వారం రోజులలో ₹10 పెరిగినా ఎందుకు పట్టించుకోని పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో? ఇక్కడ మొత్తం సైలెంట్ అయిపోతున్నారు. ఏంటంటే దేశంలోనే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. యూత్ కి ఏమో క్రికెట్ అనేసి సైలెంట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏమో సిబిఐ ఈడీలని చేస్తున్నారు అడిగే వాళ్ళనా పొలిటికల్ పార్టీస్ ని. ఇక పొలిటికల్ పార్టీస్ అంటే మీకు తెలియదు ఏమో ఉండదు, వాళ్ళ బొక్కలు వాళ్ళకు ఉంటాయి. సో వాటిని బట్టి దాని గురించి మాట్లాడాలంటే పెద్ద టాపిక్ అవుతుంది. కానీ సో ఎవరు సైలెంట్గా ఉండలేదంటే రేపు కడుపులో ఖాళీ చూడండి, తింటానికి తిండి ఉండదు, అప్పుడు తెలిసిద్ది ఎఫెక్ట్ ఏంటో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.